హర్యానాలో భారీ ఎత్తున ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. హర్యానాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెసే గెలుస్తోందని అన్నాయి. కానీ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు రాహుల్. హర్యానాలో 5 రకాలుగా 25 లక్షల ఓట్లు చోరీ జరిగిందని చెప్పారు. బ్రెజిల్కు చెందిన ఓ మోడల్కి హర్యానా ఎన్నికల్లో ఏం పనని ప్రశ్నించారు. ఆ వ్యక్తికి 10 బూతులలో వివిధ పేర్లతో ఓట్లు ఎలా ఉన్నాయని ఈసీని ప్రశ్నించారు. తాను చేసిన ప్రతి ఆరోపణలకు తన దగ్గర ఆధారాలున్నాయని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. All polls pointed to a Congress victory. 5 top exit polls after the elections have taken place are saying Congress is sweeping from 58, 54 to 62 seats. The end result was Congress lost the Haryana election by 22,000 votes. To give you a sense of how close it actually became. Total difference in votes between Congress party and BJP, 1.18 lakh votes across the state. Is she from Haryana? You sure? You're absolutely sure she's not from Haryana? Okay, but she votes 22 times in Haryana. And she votes in 10 different booths in Haryana. And she's got multiple names. She's from Brazil. She's a Brazilian model. That's a stock photograph. And she's one of 25 lakh such records. One question, what is a Brazilian woman doing on the electoral list of Haryana? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఆరోపణలు అన్నీ అవాస్తవమని కొట్టిపారేసింది. హర్యానాలో దొంగ ఓట్లు పోలవుతుంటే కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. హర్యానా ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యంతరం తెలపలేదని, ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ రాహుల్ గాంధీని ఈసీ ప్రశ్నించింది.